ఒకవేళ యుద్ధం కారణంగా మన ఇండియాకి రావాల్సిన పెట్రోల్ అంతా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి? సో ఇటువంటి క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఇండియా కొన్ని ప్లేసుల్లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అసలు అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీని అర్థం ఏంటంటే, ఇండియాలోని కొన్ని ప్లేసుల్లో గవర్నమెంట్ అండర్ గ్రౌండ్లో పెట్రోల్ని రిజర్వ్ చేసి పెట్టిందనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి మన అవసరాలకు కావాల్సిన పెట్రోల్ని మనకు ఇంపోర్ట్స్ రాకపోయినా కూడా మనం వాడుకోవచ్చు. ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అంటే, 1 విశాఖపట్నం, 2 మంగళూరు, 3 పాడూరు. ఈ మంగళూరు, పాడూరు 2 కూడా కర్ణాటకలో ఉన్నాయి. సో ఈ 3 ప్లేసుల్లో అండర్ గ్రౌండ్లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఈ 3 ప్లేసుల్లో ఉన్న పెట్రోలు మన ఇండియా యొక్క 9 రోజుల అవసరాలకైతే సరిపోతుందండి. వీటితో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రైవేట్ ఆయిల్ రిజర్వ్స్ని మన గవర్నమెంట్ 3 చోట్ల ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని కలుపుకుంటే దాదాపు 75 డేస్కి సరిపడా క్రూడ్ ఆయిల్ మన దేశంలోనే ఉంటుంది. కానీ ఐడియల్గా మనం 90 డేస్కి సరిపోయినంత పెట్రోలియం రిజర్వ్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టార్గెట్ని రీచ్ కావడానికి, అంటే 90 డేస్ టార్గెట్ని రీచ్ కావడానికి గవర్నమెంట్ ఫేజ్ 2 ఆఫ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా స్టార్ట్ చేసిందండి. సో ఈవెన్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనకు ఇప్పటికైతే అట్లీస్ట్ 2 నెలల వరకు పెట్రోలియం రిజర్వ్స్ మన కంట్రీలోనే ఉన్నాయి. సో దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.